అడ్డగోలుగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతూ ఏళ్లకేళ్లు పెండింగ్ చలాన్లు చెల్లించకుండా నిర్లక్ష్యం చేసే వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇకపై పెండింగ్ చలాన్లు మొత్తాన్ని నేరుగా వాహనాల ఫాస్టాగ్ ఖాతా నుంచే ఆటోమేటిక్గా కట్ చేసేలా ఒక వినూత్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వార్షికోత్సవంలో వెల్లడైన ఈ ప్లాన్పై ప్రస్తుతం హెచ్ఎండిఏ అధికారులతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత రానుంది. నగరంలో ట్రాఫిక్ నిబంధనల అమలును మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ సరికొత్త విధానానికి రూపకల్పన చేశారు. ఈ కొత్త రూల్ కనుక అమల్లోకి వస్తే సిటీ ట్రాఫిక్ వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. తమ ఫాస్టాగ్ అకౌంట్ నుంచి డబ్బులు ఆటోమేటిక్గా కట్ అవుతాయనే భయంతోనైనా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించేందుకు మొగ్గు చూపుతారని పోలీసులు భావిస్తున్నారు. బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ను ప్రోత్సహించడంలో ఈ టెక్నాలజీ ఆధారిత విధానం ఎంతో కీలకమని అధికారులు పేర్కొంటున్నారు. అతి త్వరలోనే ఈ ఆటోమేటిక్ చలాన్ల వసూలు విధానంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటీవల నిర్వహించిన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ 20వ వార్షికోత్సవ కార్యక్రమంలో సున్ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. ప్రజలు భాగస్వామ్యం, సాంకేతికత ద్వారా సురక్షితమైన రహదారుల నిర్మాణం అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ అంశాన్ని లేవనెత్తారు. కేవలం ఈ చలానాలు పంపడం లేదా జరిమానాలు విధించడం వల్ల మాత్రమే డ్రైవర్ల ప్రవర్తనలో మార్పు రాకపోవచ్చని, ఫాస్టాగ్ వంటి సాంకేతికతను అనుసంధానించడం ద్వారా వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. టెక్నాలజీ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా ప్రమాదాలను అరికట్టడం, నిబంధనల అమలును మరింత కఠినతరం చేయడమే ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. గడిచిన 2 దశాబ్దాల్లో హైదరాబాద్ నగరం వేగంగా విస్తరించడంతో పాటు వాహనాల సంఖ్య, ట్రాఫిక్ రద్దీ, ప్రాణాంతక ప్రమాదాలు కూడా పెరిగాయని సున్ప్రీత్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో రహదారి భద్రతను మెరుగుపరచడానికి పోలీసులు పలు సూచనలు చేశారు. రహదారి భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, పౌరులకు ఇందులో సమాన భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ, లాస్ట్ మైల్ కనెక్టివిటీ, మల్టీ లెవెల్ పార్కింగ్ సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ సంస్థలు, పోలీసులు, సాంకేతికత అందించే సంస్థలు మరియు పౌరుల మధ్య సమిష్టి సమన్వయం ఉన్నప్పుడే సురక్షితమైన రహదారి వ్యవస్థ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఈ నూతన మార్పులతో వాహనదారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.